అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, ప్రేమకు, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మధ్యాహ్నం అయితే చాలు మండుతున్న ఎండలలో బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్న సీమ ప్రజలకు శుభవార్త. గత మార్చి 21 నుంచి 24 మధ్యలో కురిసిన అకాల వర్షాలు, అలాగే వీచిన భారీ ఈదురుగాళ్ళు, అలాగే భారీ ఉరుములతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టంతో ఇబ్బంది పడిన సీమ ప్రజలకు మరొకసారి భారీ హెచ్చరిక. వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, పొగాకు, టొమాటో, అలాగే మిర్చితో పాటుగా ఇతర పంటలు సాగు చేసి పూర్తిగా కోతల తర్వాత కళ్ళాల్లో ఆరబెట్టి మళ్ళీ వర్షాలు వస్తే నష్టపోతాము ఏమో అని భయాందోళన చెందుతున్న సీమ రైతులందరికీ హై అలర్ట్. ఇప్పటికే మనం చూసుకుంటే మార్చి 21 నుంచి 24 మధ్యలో అకాల వర్షాలు ఉంటాయని మనము మార్చి 8వ తారీఖు నుంచి కూడా సీమ ప్రజల్ని, రైతుల్ని హెచ్చరించడం జరిగింది. మనం చెప్పిన విధంగానే మార్చి 21 నుంచి 24 మధ్యలో పడిన అకాల వర్షాలు, భారీ ఈదురుగాళ్ళు వల్ల సీమలో ఉన్న అరటి కానీ, అలాగే మొక్కజొన్న కానీ, పత్తి కానీ, టొమాటో కానీ, మిర్చి కానీ, వరి కానీ, ఇతర పంటలు పూర్తిగా కూడా నేల కొరగడంతో చాలామంది రైతుల కంట పూర్తిగా కూడా కన్నీరుగా వాళ్ళు పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత తీవ్ర నష్టం రూపంలో దిగాలు చెందడం జరిగింది. ఇప్పుడు కూడా మరొకసారి వరుణుడు సీమ రైతుల్ని నష్టం చేకూర్చే విధంగా మరొకసారి అకాల వర్షాల రూపంలో సీమ రైతుల్ని, అలాగే సీమ ప్రజల్ని నష్టాల వైపుగా తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అసలు మళ్ళీ సీమలో వర్షాలు పడే అవకాశం ఉందా? సీమలో ఏ విధంగా ఈదురుగాళ్ళు ఉండబోతున్నాయి? మరొకసారి రైతులకి పూర్తిగా కూడా సీమ రైతులకి వరుణుడు మరొకసారి నష్టాలు కలిగించే అవకాశం ఉందా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికే మనం చెప్పిన విధంగానే సీమలో వర్షాలు 25 నుంచి తగ్గుముఖం పట్టడం జరిగింది. 25 నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా భారీ ఎండలు ఉంటాయని మనము గత వారం రోజుల క్రితమే సీమ రైతుల్ని, ప్రజల్ని హెచ్చరించడం జరిగింది. మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే కర్నూలు కానీ, నంద్యాల కానీ, అనంతపురం కానీ, అలాగే కడప పరిసర ప్రాంతాలు కానీ, చిత్తూరు కానీ, తిరుపతి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల 38 నుండి 43 డిగ్రీల మధ్యలో మధ్యాహ్నం అయితే చాలు బయటకు అడుగు పెట్టాలంటే భయపడే విధంగా సూర్యుడు తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నాడు. ఈ ఎండల తీవ్రత మరొక 4-5 రోజులు అంటే ఏప్రిల్ 2 వరకు కూడా కొనసాగే సూచనలు, అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి సీమ ప్రజలు కానీ, సీమ రైతులు కానీ ఏప్రిల్ 2 వరకు కూడా ఎండల తీవ్రతకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం సమయంలో చాలా చోట్ల భారీ వడగాల్పులు కూడా చూసే అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. కానీ ఏప్రిల్ 2 తర్వాత ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనకి వాతావరణ మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ వర్షాలు ఒక రోజు ముందు అంటే ఒక రోజు ముందు లేదా ఒక రోజు తర్వాత ఏప్రిల్ 2 లేదా ఏప్రిల్ 4 ఆ విధంగా మారొచ్చు. కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం సీమలో మళ్ళీ వరుణ గర్జన మనం ఏప్రిల్ 3వ తారీఖు నుంచి చూసే అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం సీమలో ఏ తారీఖుల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది, ఏ రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి, మరొకసారి సీమ రైతుల పాలిట యమపాసంలాగా వరుణ గర్జన మనము చూసే అవకాశం ఉందా అనే దాని గురించి మనం చూసుకుంటే ఇప్పటికి వరకు కూడా చాలా చోట్ల ఎండల తీవ్రత ఉంది. ఈ ఎండల తీవ్రత ఏప్రిల్ 2 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఏప్రిల్ 3 నుండి 10వ తారీఖు మధ్యలో సీమలో చాలా ప్రాంతాల్లో వర్షాలని మనం చూడటానికి అవకాశాలు కానీ, సూచనలు కానీ ఉన్నాయి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం. కాబట్టి ఈ వాతావరణం ఏమైనా మార్పులు చెంది వర్షాలు సీమలో ఇంకా తీవ్రంగా పెరిగే అవకాశాలు ఉన్నా, అసలు పూర్తిగా సీమలో వర్షాలు పడే అవకాశం కంప్లీట్గా తగ్గిపోయినా కానీ మీకు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే అకాల వర్షాలు అనేవి ప్రతి క్షణం కూడా మార్పు ఉంటుంది, దిశ మార్చుకుంటూ ఉంటుంది. ఒక ఇంటి దగ్గర పడాల్సిన వర్షం మరొక ఇంటి దగ్గర పడుతుంది, ఒక జిల్లాలో పడాల్సిన వర్షం మరొక జిల్లాలో పడుతుంది, ఒక రాష్ట్రంలో పడాల్సిన వర్షం ఇంకొక రాష్ట్రంలో పడే సూచనలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మీకు ఒక 5 రోజులు ముందుగానే అంచనానైతే అందిస్తున్నాను. కానీ ఇదేమైనా దిశ మార్చుకుని వేరే ప్రాంతాల వైపుగా కానీ, అలాగే వేరే రాష్ట్రాల వైపుగా కానీ సీమ నుంచి వర్షాలు వెళ్ళిపోతే కూడా మీకు రానున్న రోజులు అప్డేట్ అయితే ఇస్తాను. కాబట్టి ఈ వర్షాలు ఇంకా 100% అయితే కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. కానీ ఈరోజు ఉన్న అంచనా ప్రకారం మీకు ముందుగా పూర్తిగా సమాచారం అందిస్తే
మరొకసారి సీమ రైతులు నష్టాల నుంచి నేను తప్పించిన వాడిని అవుతాను కాబట్టి మీ అందరికీ కూడా ముందుగానే అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్ళుకుంటే మనం చూసుకుంటే సీమలో మరొకసారి ఏప్రిల్ 3వ తారీఖు నుండి వరుణ గర్జన ఉండే అవకాశం అయితే ఉంది. భారీ ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులు, వడగళ్ళు, అలాగే అక్కడక్కడ భారీ పిడుగులతో కూడిన భారీ వర్షాలు మనం చూడటానికి అవకాశాలు ఎక్కువగా, సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సీమ ప్రజలు ముఖ్యంగా సీమలో ఉన్న వరి, మొక్కజొన్న, వేరుశనగ, మిర్చి, టమాటోతో పాటుగా పొగాకు, అలాగే అరటి పంటలు వేసిన రైతులందరూ జాగ్రత్తలు వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏప్రిల్ 3 నుండి 10వ తారీఖు మధ్యలో మనకి కర్నూలు జిల్లా కానీ, నంద్యాల జిల్లా కానీ, సత్యసాయి కానీ, అనంతపురం కానీ, కడప ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ 5 జిల్లాలు ఏదైతే మనకి కర్నూలు, నంద్యాల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప ఈ 5 జిల్లాల్లో భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో 1-2 చోట్ల అతి భారీ వర్షాలను కూడా మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మనం చూసుకుంటే చిత్తూరు కానీ, తిరుపతి కానీ, అలాగే మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎక్కువ అవకాశాలు మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలని మనము భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ వర్షాలు రేపటికి కంప్లీట్గా తగ్గిపోవచ్చు, లేదంటే ఇంకాస్త పెరగవచ్చు. కానీ ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనం చూసుకుంటే రాయలసీమలో 3వ తారీఖు నుండి 10వ తారీఖు మధ్యలో, ముఖ్యంగా 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 8వ తారీఖు, అలాగే 9వ తారీఖు, 10వ తారీఖు వర్షాలు ఎక్కువ చోట్ల పట్టడానికి ఆస్కారాలు అయితే ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వస్తే మనకి నంద్యాల కానీ, శ్రీశైలం కానీ, నందికొట్కూరు కానీ, ఆళ్లగడ్డ కానీ, బనగానపల్లి కానీ, డోన్ పరిసర ప్రాంతాలు కానీ, అలాగే వీటితో పాటుగా ఆలూరు పరిసర ప్రాంతాలు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు, అలాగే పత్తికొండ పరిసర ప్రాంతాలు కానీ, కర్నూలు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల మనకి భారీ ఉరుములతో కూడిన వర్షాల్ని మనము ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో చూడటానికి సూచనలు ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది. మరొక పక్కన ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కళ్యాణదుర్గం కానీ, అలాగే రాయదుర్గం కానీ, అలాగే రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, హిందూపురం పరిసర ప్రాంతాలు, అనంతపురం, ధర్మవరం పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పెనుగొండకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ, సింగనమల్ల పరిసర ప్రాంతాలు కానీ, ఈ ప్రాంతాల్లో మనకి మడకసిర ఈ ఏరియాలో చాలా చోట్ల భారీ వర్షాల్ని మనం చూడటానికి అవకాశాలు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలో మనకి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో తక్కువలో తక్కువగా 2 రోజులు, అంటే చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో 2 రోజులు, ఎక్కువలో ఎక్కువగా 5 రోజుల వరకు కూడా మనకి ఏప్రిల్ 3 నుండి 10వ తారీఖు మధ్యలో వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. కాబట్టి ఒక పక్కన ఉరుములు, ఈదురుగాళ్ళు, మెరుపులతో కూడిన వర్షాలు ఈ 2 జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలని మనం ఖచ్చితంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది పెరగొచ్చు, లేదంటే పూర్తిగా కూడా తగ్గిపోవచ్చు. ఎందుకంటే అకాల వర్షాలు అనేవి రోజు రోజుకి, క్షణానికి దిశ మార్చుకుంటాయి. కాబట్టి ఇది నిజంగానే రాయలసీమలో ఈ విధంగానే వర్షాలు పడే అవకాశాలు ఉంటాయా, లేదంటే అవకాశాలు తగ్గిపోయి మనకి కర్ణాటక వైపుగా వర్షాలు వెళ్ళిపోతాయి అనేది రానున్న రోజులు మీకు ఇంకా వివరంగా ప్రతిరోజు కూడా రాయలసీమ కోసం ఒక స్పెషల్ వీడియో అయితే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం మీకైతే ఏప్రిల్ 3వ తారీఖు నుండి 10 మధ్యలో ఎక్కువ చోట్ల అకాల వర్షాల వల్ల రైతులకి భారీ నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. మరొక పక్కన మనం చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లా మనం చూసుకుంటే ఇటు కడప కానీ, బద్వేలు కానీ, అలాగే పులివెందులు కానీ, జమ్మలమడుగు కానీ, పొద్దుటూరు కానీ, రైల్వే కోడూరు, రాయచోటి, రాజంపేట పరిసర ప్రాంతాలు కానీ, కమలాపురం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల మనం వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కడప కానీ, పొద్దుటూరు కానీ, కమలాపురం కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి కడప జిల్లా ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి, అప్రమత్తంగా అయితే ఉండండి. చాలా చోట్ల వర్షాలు విస్తారంగా ఉంటాయి. మొన్న మనం చూసుకుంటే పొద్దుటూరులో భారీ వర్షం ఉంటే కడపలో లేదు. అలాంటి వర్షాలని మళ్ళీ చూస్తాము. అంటే అక్కడక్కడ మాత్రం కొంచెం విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా కడప ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. మరొక పక్కన ఉమ్మడి చిత్తూరు జిల్లా కూడా అక్కడక్కడ వర్షాలని మనం చూడొచ్చు. ముఖ్యంగా పుంగునూరు కానీ, పలమనేరు కానీ, పూతలపట్టు కానీ, తంబలపల్లి కానీ, కుప్పం కానీ, వీటితో పాటుగా మదనపల్లి పరిసర ప్రాంతాలు, పీలేరు పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మనకి ఏదైతే మనకి ఇటు బోర్డర్ ప్రాంతాలు కర్ణాటకకి దగ్గరగా ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా శ్రీకాళహస్తి ఈ ఏరియాలో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి రాయలసీమలో ఏప్రిల్ 3 నుండి 10వ తారీఖు మధ్యలో కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో
చాలా చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల ఇంకా ఎక్కువ తీవ్రమైన వర్షాలు. అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే కడప జిల్లా ఉందో ఈ జిల్లాలో కూడా మనకి భారీ వర్ష సూచన అయితే ఉంది. అలాగే చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా సిటీ వైజ్గా చూసుకుంటే అనంతపురం, అలాగే కర్నూలు, కడప సిటీలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఏప్రిల్ 3 నుంచి 10 మధ్యలో, అలాగే చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా ఒక మోస్తరు వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది ఓవరాల్గా రాయలసీమలో వర్షాలు కంప్లీట్గా మనకి ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు భారీ ఎండలు 2వ తారీఖు వరకు కూడా సూర్య గర్జన చూసే అవకాశం, సూర్య ప్రతాపం చూసే అవకాశం ఉంది. ఏప్రిల్ 3 నుంచి వరుణ గర్జనతో చాలా చోట్ల పంటలకు కూడా నష్టం వాటిల్లే అవకాశాలు అయితే ఉన్నాయి. రైతులందరూ ముందుగా జాగ్రత్తలు తీసుకుంటారు, అప్రమత్తంగా ఉంటారని ఇప్పుడు ఉన్న సమాచారాన్ని మీకు వేగంగా అప్డేట్ అయితే ఇస్తున్నాను. రేపు లేదా ఎల్లుండి ఏమైనా వర్షాలు తగ్గినా, ఇంకాస్త పెరిగే సూచనలు ఉన్నా, అలాగే ఈదురుగాళ్ళు పెరిగినా, ఇంకాస్త పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కొంతమంది అనుకోవచ్చు ఇది కంప్లీట్గా కొంతమంది రైతుల్ని భయపెట్టే పరిస్థితి లాగా ఉంది ఈ వీడియో అని. ఎందుకంటే నేను కంప్లీట్గా మనం అకాల వర్షాల సందర్భంలో కూడా మార్చి 21 నుంచి 24 మధ్యలో వర్షాలు ఉంటాయని వారం రోజులు ముందుగానే చెప్పడం జరిగింది. కానీ అది కొంతమంది రైతులకి చేరలేదు, చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది. కాబట్టి కంప్లీట్గా రైతులందరికీ కూడా నష్టం తగ్గించాలని ముందుగానే వీడియో అయితే నేను ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి సీమ ప్రజలకైతే అందిస్తున్నాను. రానున్న రోజులు వర్షాలు పెరిగినా తగ్గినా మీకైతే ప్రతిరోజు కూడా సీమ కోసం కుదిరితే తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఓవరాల్గా రాయలసీమలో అకాల వర్షాలు, ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులు తీవ్రత రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఎండల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది, రాయలసీమలో ఉన్న వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, పొగాకు, టమాటో, అరటితో పాటుగా మిర్చి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. మన ఛానల్ని మొదటిసారి చూసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, ప్రేమకు సీమ రైతులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.